ఇది విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి సంబంధించిన అధ్యక్ష. ప్రధానంగా ఏదైతే ఉన్న సమస్య ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత పాత ఎయిర్పోర్ట్లో దాదాపు 1470 మంది అక్కడ గ్రౌండ్ స్టాఫ్ కానీ, ఈ క్యాటరింగ్ కానీ, గార్డెనింగ్ కానీ, లేకపోతే హౌస్ కీపింగ్ కానీ, అవుట్ సోర్సింగ్ కానీ, లేకపోతే పైన ఉన్న హోటల్స్, షాప్స్లో ఉన్న వర్కర్స్ వీళ్ళు కానీ, మొత్తం వీళ్ళందరూ కూడా చూస్తే ఒక దాదాపు 1470 మంది వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళతో పాటు ట్యాక్సీ అసోసియేషన్ ఉంటుంది అధ్యక్ష. అది నేను ఎంపీగా ఉన్నప్పుడు స్వర్గీయ అరవనాయుడు గారు అందరికి కలిపి సివిల్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అక్కడ ట్యాక్స్ అసోసియేషన్ కూడా పెట్టడం జరిగింది. అది ఒక 100 మంది దాకా వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వీళ్ళందరూ కూడా అక్కడ ఏదైతే కొత్త ఎయిర్పోర్ట్ ఉందో కొత్త ఎయిర్పోర్ట్లో వాళ్ళని అకామిడేట్ చేసేదానికి మేనేజ్మెంట్తో కూడా మాట్లాడడం, వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. ఇంక దాని మీద సరైన డిసిషన్ తీసుకోలేదు. కాబట్టి మీ ద్వారా మళ్ళీ ఒకసారి ఏదైతే అక్కడ పనిచేస్తున్న ఇన్నేళ్లు ఆ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్లో, విశాఖ అభివృద్ధిలో పనిచేశారో వాళ్ళందరూ కూడా ఆ ఉపాధి అవకాశాలు దాదాపు 1470 మందిలో కొంతమంది వెళ్ళారు. మిగతా బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి కూడా అక్కడ ఏదో చోట ఎయిర్పోర్ట్లో అకామిడేట్ చేసి వాళ్ళ జీవనోపాధి కూడా కల్పించాలని కోరుకుంటా ఉన్నాను. నిన్న మనం చూసాం వీడియోస్, కొంతమంది ఆ లేడీస్ కానీ లేదా అక్కడ పనిచేసిన వాళ్ళు కానీ వాళ్ళ ఆక్రందనలు, వాళ్ళ బాధలన్నీ. కాబట్టి మీరు కూడా దాన్ని కొంచెం రికమెండ్ చేయాల్సి కోరుతారు. నిన్న మొన్న పేపర్లో కూడా చాలా హృదయ విదారకంగా రాశారు మీరు చెప్పింది.